ఏంటి సంగతులు? ఈరోజు ఇంట్లో బీరు తయారు చేద్దాం. ఇప్పుడు బీరులో 4% నుంచి 8% వరకు ఆల్కహాల్ ఉంటుంది కదా. ఈరోజు మనం చేసే దాంట్లో 2%, 2.5% అలా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ రెండే: పైనాపిల్, ఇంకొకటేమో బెల్లం. పైనాపిల్ ఇంట్లో లేదు, వెళ్ళి తెచ్చుకుందాం. బెల్లం మొన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చా పదా. ఇప్పుడు మనం చేయబోయేది 2 లీటర్ల బీరు. దానికి ఏం కావాలంటే మంచిగా పండిన పైనాపిల్ ఒకటి కావాలి, పెద్దది. బుడ్డి అయితే 2. ఇక్కడ ఒకటి బాగా పండింది ఉంది. ఓ వద్దు, బూజు వచ్చింది, ఇది పనికిరాదు. ఇది పనికిరాదు. ఓకే, ఇది బాగుంది, మంచి పెద్ద సైజు. అసలు లెక్క ప్రకారం బీరు తయారు చేయడానికి కావలసిన చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఈస్ట్ అనే బ్యాక్టీరియా. ఈస్ట్ లేకుండా ఎలా చేస్తున్నామంటే, ఈస్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఈ ఫ్రూట్ మీద కూడా ఉంటుంది న్యాచురల్గా, అదే వాడుకుంటాం మనం. అందుకనే ఆల్కహాల్ పర్సెంట్ మనకి 2% వరకే వచ్చింది అనమాట. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. ఫస్ట్ పైనాపిల్ని ఇదిగో ఇక్కడ ఇలా కట్ చేసేయాలన్నమాట. తొక్క కూడా కావాలి. జస్ట్ ఈ ప్యాచులు తీసేద్దాం. ఇది ట్రాష్. ఇదిగో ఇప్పుడు ఇలా ఉందా, దీన్ని తోలుతో పాటే ముక్కలు కోసేయాలన్నమాట. తోలు చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే బీరు తయారవ్వదు. ఈస్ట్ అనే బ్యాక్టీరియా ఉండేది తోలులోనే. కొంతమందికి లోపల పార్ట్ నచ్చకపోతే కట్ చేసేసుకోండి, దాంతో పెద్ద ఉపయోగం ఏం కూడా లేదు. ఇటువంటిది ఫ్రూట్ అంతా కూడా ఇదిగో ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి, మొత్తం తోలుతో పాటు. ఇలా మొత్తం కోసేస్తున్నా. ఇప్పుడు వీటిల్లో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఇలా కోసామా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో మన ఇంగ్రీడియంట్స్: 2 లీటర్ల వాటరు, పైనాపిల్, ఇదిగో బెల్లము 1/2 కిలో, ఇదిగో దాల్చిన చెక్క, లవంగాయలు అనమాట. ఇంతే. మంచిగా 3-4 లీటర్లు బట్టే ఒక ప్లాస్టిక్ బౌలు, లేకపోతే గ్లాస్ అయినా సరే పర్లేదనమాట. ఇదిగో ఇవి వేద్దాం. ఫస్ట్ వేసామా. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసేయాలి. బెల్లము మంచిగా తురమాలన్నమాట. వేసేసామా. దీంట్లో సేమ్ దీంట్లోనే ఆ పైనాపిల్ ముక్కలన్నీ వేస్తా. ఇగో ఇప్పుడు కోసిన ముక్కలన్నీ ఇలా వేసేయాలన్నమాట, తోలుతో సహా. తోలు తీసారంటే బిస్కెట్ అయిపోయింది. కావాలి. పైనాపిల్ బాగా పండాలి. పండితే దాంట్లో ఈస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీన్ని ఇది కట్ అవ్వలేదు, ఏం కాదులే. ఒక్కసారి మూత పెట్టి ఇలా మిక్స్ కొడదాం. అయిపోయింది కదా. దీంట్లో 2 లీటర్ల వాటర్ పోయటమే. అందుకే జారు పెద్దది తీసుకోమని చెప్పింది. నిండా కూడా రావద్దు, కొంచెం ఖాళీ ఉండాలి పైన. ఓకే, ఇదిగో ఇలా వచ్చింది కదా. దీన్ని ఏం చేయాలంటే 1-2 సార్లు ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మూత పెట్టి పక్కన పెట్టకూడదు. మూత లేకుండా పైన ఒక చిన్న బట్ట చుట్టి ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది వేసి 3 రోజులు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ లోపల ఈస్ట్ బ్యాక్టీరియా ఉందా, ఆ ఈస్ట్ ఏం చేసిద్దంటే
ఆ లోపల మనం వేసిన బెల్లాన్ని తిని పిల్లల్ని పెట్టి ఎక్కువ క్వాంటిటీ పెరిగిపోయి బీర్ లాగా మారిద్ది, మెల్లగా ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగిద్ది. ఇందులో గనక బయట నుంచి కొనుక్కొని వచ్చి కొంచెం ఈస్ట్, ఒక పావు స్పూన్ ఈస్ట్ వేస్తే ఆల్కహాల్ పర్సంటేజ్ 5 to 7% వచ్చింది స్ట్రాంగ్ బీరుకు మళ్ళీ. కానీ నేను వేయట్లేదు. మూత పెడితే లోపల ఈస్ట్ పెరిగి గ్యాసెస్ వచ్చి పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లాస్టిక్దైనా సరే, గాజుదైతే ఎయిర్ టైట్ చేస్తే దారుణంగా పగిలిపోయింది. అందుకనే ఇదిగో నేనేం చేస్తున్నానంటే, ఒకవేళ ఇలాంటి క్లాత్ లాంటిది లేకపోతే జస్ట్ ఇలా పెట్టి వదిలేయచ్చు. నేనేం చేస్తానంటే, ఇదిగో ఈ క్లాత్ ఉందా, ఇదిగో దీనికి ఇలా పెట్టి జస్ట్ ఇలా పైన ఇట్ట పెడుతున్నాను అనమాట. దీన్ని ఏం చేస్తానంటే పక్కన పెట్టేయాలి. 3 రోజులు పక్కన పెట్టి ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఒకసారి ఇలా అంటా ఉండాలి. ఇట్ట పట్టుకొని షేక్ చేయొద్దు. షేక్ చేస్తే పాడైపోయింది, లోపల ఈస్ట్ చచ్చిపోతాయి. ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి జెంట్లీ. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. రోజుకి కొంచెం కొంచెం ఆల్కహాల్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. 3 రోజుల తర్వాత దాన్ని తీద్దాం. ఇప్పుడు పెట్టాను కదా, రేపు పొద్దున్నే లేచి మళ్ళీ ఒకసారి తిప్పుదాం, గ్యాస్ ఎలా వస్తుందో చూడొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, చల్లగా ఉన్న దగ్గర పెట్టకూడదు, కొంచెం రూమ్ టెంపరేచరు, అంటే ఇప్పుడు బయట ఎక్కడన్నా పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు నేను ఉండే దగ్గర చాలా చల్లగా ఉంది, అందుకని దీన్ని ఏం చేస్తానంటే ఎక్కడో దగ్గర వేడిగా వచ్చేటట్టు పెడతా, డార్క్ ప్లేస్లో. అదనమాట. రేపు పొద్దున ఓపెన్ చేద్దాం. 2 రోజులైంది. మామూలుగా అయితే ఇట్లా కదిలిద్దామని చెప్పాను కదా, 2 రోజులు లేను, బయటికి వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చా. దీని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. పైనుంచి గాలాడుతూ ఉండాలన్నమాట, అందుకే ఇలా పక్కన పెట్టా. నురుగు వచ్చిందా? స్మెల్ వస్తుంది. ఎలా అంటే కళ్ళు ఉంటుంది చూడు, ఆ స్మెల్ వస్తుంది. బబుల్స్ వచ్చినాయా? నీరా స్మెల్ ఉంటుంది కదా, అది వస్తుంది. లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదిలియంగానే. కలర్ కొంచెం మారినట్టుంది. సరే, ఇంకో రోజు పెడదాం. ఇంకో రోజు పెట్టి గట్టిగా ఇట్టు అందాం ఒకసారి. ఆగు. సేమ్ కళ్ళు స్మెల్లే, సేమ్ తాటికల్లు ఉంటుంది చూసావా, ఈతకల్లు ఫ్రెష్ స్మెల్. ఆ బబుల్స్ వస్తున్నాయి కదా, అంటే ఈస్ట్ అభివృద్ధి చెందుతుంది లోపల. సర్లే, తయారవ్వమ్మా, మంచిగా తయారవ్వు, తాగాలి నిన్ను. చూద్దాం, పరిస్థితి బాగానే ఉంటే 3వ రోజు ఓపెన్ చేద్దాం, లేకపోతే 4వ రోజుకి కూడా తీసుకెళ్తా. అది తొందరగా అవ్వా. 3 రోజులు అయింది కరెక్ట్. 3 రోజుల మీద 2 గంటలు అయింది. కలరు ఇంకా కొంచెం ఎల్లో అయిందనమాట. ఇదిగో ఫస్ట్ రోజుకి 3వ రోజుకి ఎంత తేడా ఉంది చూడు. పైన ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది అనమాట బబుల్స్ లాగా. ఇదిగో ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా ఉంది కలరు. అదిగో పైన కనపడేదంతా కూడా బ్యాక్టీరియా నుంచి వచ్చిన నురుగు. అదంతా కూడా గుడ్ బ్యాక్టీరియా. ఇదేంటంటే ప్రోబయాటిక్ కూడా. దీన్ని ఏం చేద్దామంటే ఇంకొక దాంట్లోకి ఫిల్టర్ చేద్దాం. ఇది లేకుండా లిక్విడ్ ఫిల్టర్ చేసేయాలి బయటికి. సేమ్ కళ్ళు వాసనే, డిట్టో, ఏం తేడా లేదు. నా దగ్గర ఇంతకన్నా మంచి ఫిల్టర్ లేదు.
ఇది ఒక 5 నిమిషాలు వదిలేస్తాను అనమాట పక్కన. ఇదంతా స్క్రాప్. 2 లీటర్స్ పోసాము. 2 లీటర్స్ మీద కొంచెం ఎక్కువే వచ్చినట్టుంది, ఎందుకంటే పైనాపిల్లో కూడా జ్యూస్ ఉంటుంది కదా. ఇదిగో ఇది, ఇందులో 1.5 నుంచి 2.5% ఆల్కహాల్ ఉంటుంది అనమాట. స్మెల్ పైనాపిల్, కళ్ళు, షుగరు 3 కలిపితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఫస్ట్ చీమ తలకాయ అంత టేస్ట్ చేద్దాం, బాగుంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతా. చాలు, ఇంత టేస్ట్ చేద్దాం. ప్రోబయాటిక్, మంచిది కూడా హెల్త్కి, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. పర్లేదు. కొంచెం స్పైసీగా ఉంది, తాగుతుంటే ఒక రకమైన స్పార్క్, ఒక రకమైన షార్ప్నెస్ ఉంది డ్రింక్కి. గొంతు లైట్గా ఇట్లా బర్న్ అవుతున్నట్టు ఉంది, మంచిగా. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక 3-4 గంటలు కూల్ అయిన తర్వాత అప్పుడు తాగుదాం. ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టా. ఇదేంటంటే చేసిన తర్వాత 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా కొంచెం కలర్ మారినట్టుంది. స్మెల్ అదనమాట. సేమ్ బీర్ కలర్ లాగానే ఉంది కదా. బీర్ తాగబోతున్నా. చెప్పాను కదా, అకౌంట్లో $1000 ఉన్నాయి. అటు ఇటు అయితే జాగ్రత్త, సరేనా? చీర్స్. అబ్బా, నిజంగానే టేస్టీగా ఉంది. ఎలా ఉందంటే తాగుతుంటే ఒక రకమైన క్రిస్పీనెస్ ఉంది దానికి, షార్ప్గా. ఒక రకమైన షార్ప్గా ఉన్న ఐటమ్ ఏదన్నా గొంతులోకి వెళ్తుంటే ఎలా ఉంటుందంటే అలా ఉంది, చెప్పడానికి రావట్లేదు. ఎక్సలెంట్. అయితే కొన్ని విషయాలు ఇందులో, ఇది ఎగ్జాక్ట్గా ఇది బీరా అంటే టెక్నికల్గా ఇది బీరు కాదు, విస్కీనా కాదు, వాడ్కా ఇది ఏది కాదు. అలా అని చెప్పి నాన్ ఆల్కహాలిక్ డ్రింకా అంటే అది కూడా కాదు, ఎందుకంటే ఇందులో ఆల్కహాల్ ఉంది. 1.5 నుంచి 2.5 మధ్యలో ఎంత ఉంటుందో. దీని అసలు పేరు టెపాచే. టెపాచే ఇదేంటంటే అప్పుడెప్పుడో 2000 సంవత్సరాలు ఉన్నాడు, తెలుసుగా. అప్పుడు మీరు ఎవరో పుట్టలేదు. ఆ రోజుల్లో మెక్సికో దేశంలో కనిపెట్టారు దీన్ని. పాత రోజుల్లో గ్రాండ్ మా అమ్మమ్మలు, నాయనమ్మలు లాంటి వాళ్ళు ఏం చేశారంటే, పైనాపిల్ తిన్న తర్వాత తొక్కలు పాడేస్తుంటే దాని నుంచి ఏదన్నా కనిపెడదామని చెప్పి దీన్ని అలా కనిపెట్టారు. టెపాచే ఒక రకమైన వెరీ లైట్ ఆల్కహాలిక్ డ్రింక్ అనమాట. ఏమైందంటే
దీన్ని మనం చేసిన ప్రాసెస్లో కాకుండా ఇంకా అటు ఇటు అయితే ఏమైందంటే తీసిన తర్వాత స్మెల్ చూస్తే మరీ కుళ్ళిపోయిన స్మెల్కి మళ్ళీ ఉందనుకో మనకు తెలిసిద్ది. ఇప్పుడు ఆల్కహాలిక్ స్మెల్ ఏంది, కుళ్ళిపోయిన స్మెల్ ఏంది తెలిసిద్ది. అలా కుళ్ళిపోయింది అనుకో అవతల బారేయాలి, మనం ఏదో తప్పు చేసినట్టు లెక్క అనమాట. నేను ఫస్ట్ టైం చేశా, బాగుంది. భలే ఉంది అసలు, ట్రై చేయండి ఎవరన్నా. ఇది ఇంకోటి ఏంటంటే మనము మామూలుగా ఆల్కహాల్ తయారు చేయాలి అంటే ఈస్ట్ అనే బ్యాక్టీరియా కావాలి. నేను ఇందాక చెప్పాను కదా, మామూలుగా అయితే షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఈస్ట్ అనేది డ్రై ఈస్ట్ పౌడర్ షేప్లో అమ్ముతారు, తీసుకొచ్చి ఇందులో కలిపేయచ్చు. మనం కలపలేదు. అదేంటంటే ల్యాబ్లో తయారు చేసిన ఈస్ట్, ఇదేమో వైల్డ్ ఈస్ట్ అనమాట. వైల్డ్ ఈస్ట్కి టేస్ట్ ఎప్పుడైనా బాగుంటుంది. ప్లస్ ఇందులో లాక్టోబాసిలిస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రెండు కూడా గట్ హెల్త్కు మంచిది, అంటే లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్కి మంచిదన్నమాట. హెల్తీ డ్రింక్. సూపర్ ఉంది అసలు. అది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. గుర్తుపెట్టుకోండి, 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు తయారు చేసిన తర్వాత. రూమ్ టెంపరేచర్లో 3 రోజుల కన్నా కానీ ఎక్కువ పెట్టకూడదు. అది కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం. చీర్స్.